వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ నాగరాజ్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకు సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఏంటి అన్న విషయాన్ని ఒకసారి మన డాక్టర్ షర్మిల గారిని అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. హలో అండి, ఐఎమ్ డాక్టర్ షర్మిల, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. అయితే ఈ పర్టిక్యులర్ స్మాల్ న్యూస్ దేని గురించి అంటే, మీ అందరూ వినాలని వెయిట్ చేస్తున్న JN.1 కోవిడ్ వేరియంట్ గురించి అండ్ పిల్లల్లో మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి, దాని ఇంపాక్ట్ ఏంటి. సో WHO వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంది డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాటల్లోనే. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎప్పుడు అంటామంటే, ముందున్న వేరియంట్స్ కంటే కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ మనం గమనించాల్సిన లక్షణాలు ఉన్నాయి, సో ఇంట్రెస్ట్తో ఫాలో అప్ చేయండి అని అంటారు. ఈ పర్టికులర్ వేరియంట్ని అలా అంటానికి కారణం ఏంటంటే, ట్రాన్స్మిషన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. విత్ ఇన్ ఎ వీక్ 3 కంట్రీస్లో ఐసోలేట్ చేసిన శాంపిల్స్లో 30% JN.1 ఉంది. ఇంత ప్రిడామినెంట్గా విత్ ఇన్ నో టైం స్ప్రెడ్ అవుతుందంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు మనకున్న డేటాతోటి. బట్ డెఫినెట్గా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆందోళన చెందాల్సిన అవసరం అనేది మనకి ఆ బెల్స్ ఎప్పుడు రింగ్ అవుతాయంటే, హాస్పిటలైజేషన్, హాస్పిటల్లో అడ్మిషన్స్, ICU అడ్మిషన్స్, ఆక్సిజన్ యూసేజ్, డెత్స్, ఇవన్నీ సడన్గా ఎక్కువ అవుతుంటే దాన్నప్పుడు డేంజరస్ వేరియంట్ కిందే అంటాము. అండ్ ఆ డేటా వచ్చే వరకు, ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రావాలంటే మనకి కొన్ని వారాలు పడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు కంప్లీట్గా దాని గురించి తెలియదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. యాజ్ యూజువల్, నేను పీడియాట్రిషియన్, మీకు తెలుసు, పిల్లల వరకు వస్తే ఇంక్రీజ్డ్ హాస్పిటలైజేషన్ కానీ, ఇంక్రీజ్డ్ డెత్స్ కానీ, ఆందోళన చెందాల్సిన ఏ రకమైనవి ఈ రీసెంట్గా జరగలేదు. కాకపోతే ఇన్ ద సేమ్ బ్రెత్ మీకు ఒకటి చెప్పాలి, లాస్ట్ 1 మంత్గా ఆస్తమా ఉన్నవాళ్ళు, అలర్జీస్ ఉన్నవాళ్ళు, జనరల్గా ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు, ఇన్ఫెక్షన్ రిస్క్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, ఆయాసం, ఇలాంటివి 1 నెల నుంచే ఎక్కువగా చూస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు కోవిడ్ కూడా ప్రాబబ్లీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే కోవిడ్కి వేరే వైరస్లకి ఏంటి మనం తెలుసుకోవాల్సిన ఒక్కొక్క పాయింట్ ఏంటంటే, క్లినికల్గా అంటే దగ్గు, జలుబు, ఆయాసం, ఇవి అవి చాలా సిమ్టమ్స్ ఓవర్లాప్ అవుతాయి. కానీ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పర్టికులర్లీ అడల్ట్స్లో బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ కాస్త డిఫరెంట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మన చేతుల్లో ఉన్న ఒకే ఒక్క థింగ్ ఏంటంటే మాస్క్ వేసుకొని ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ కానీ, వేరే రెస్ట్రిక్షన్స్ కానీ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. పెద్దగా ఎఫెక్టివ్గా కూడా ఉండబోవు, అన్లెస్ చాలా సీరియస్గా డెల్టా వేరియంట్ లాగా ఇది ఫీచర్స్ చూపిస్తే తప్ప. యాజ్ ఆఫ్ నౌ అవన్నీ అవసరం లేదు. మాస్కింగ్ వేసుకోండి. ఒంట్లో బాగోనప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించవద్దు. డాక్టర్ సలహా తీసుకోండి. ఇంతకు మించి పెద్ద సీరియస్ థింగ్స్ ఏమి లేవు. 3 C's అంటారు: కన్ఫైన్డ్, క్లోజ్డ్, క్రౌడెడ్ ప్లేసెస్. వీటిని అవాయిడ్ చేస్తే జనరల్గా కూడా, నేను కోవిడ్ గురించనే కాదు, వేరే రెస్పిరేటరీ ఇల్నెసెస్ కూడా తక్కువగా ఉంటాయి. చంటి పిల్లల్ని గ్యాదరింగ్స్కి తీసుకెళ్ళద్దు. ఇది పర్టికులర్లీ డిసెంబర్ నెలలో ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. ఈ నెలంతా లాస్ట్ ఫ్యూ ముహూర్తాలు క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అడల్ట్స్ వెళ్ళినా మాస్క్ వేసుకోండి. చంటి పిల్లల్ని పర్టికులర్గా క్రౌడెడ్, కన్ఫైన్డ్, క్లోజ్ స్పేసెస్కి తీసుకువెళ్ళద్దు. థ్యాంక్ యూ. చూశారు కదండి డాక్టర్ షర్మిల గారు చెప్పిన ప్రికాషన్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇది కొత్త వేరియంట్ ఏదైతే ఉందో JN.01 అనేది, దానికి సంబంధించింది అయితే పెద్దగా భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. కానీ దేనికైనా కానీ ప్రికాషన్స్ మాత్రము ఖచ్చితంగా పాటిస్తేనే మంచిది అని చెప్తున్నారు.